ఎప్పుడైతే ముస్లిం దండయాత్రలు ఇక్కడ జరిగాయో, వాళ్ళ రాజులు ఇక్కడికి రావడం మొదలు పెట్టారో, అప్పుడు వక్ఫ్ అన్నది భారతదేశంలో కూడా మొదలైంది. ఘోరీ నుంచి మొదలైన వక్ఫ్ ప్రాపర్టీ భారతదేశంలో ఔరంగజేబ్ వచ్చేసరికి విస్తృతమైపోయింది. చాలా ప్రాంతాలలో మదర్సాలని, మస్జిద్లని ఇవన్నీ కూడా చాలా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ఆ తర్వాత బ్రిటిష్ వారు వచ్చారు మన దగ్గరికి. మీరు చూసుకుంటే 1894వ సంవత్సరంలో 4 జడ్జిలున్న ప్రీవీ కౌన్సిల్ ఏం చెప్పిందంటే, వక్ఫ్ ఈజ్ ది పర్పెచువాలిటీ ఆఫ్ ది వర్స్ట్ అండ్ ది మోస్ట్ పెర్నీషియస్ కైండ్, డిక్లేర్డ్ వక్ఫ్ యాజ్ ఇన్వాలిడ్. 4 జడ్జీలతో కూడిన ప్రీవీ కౌన్సిల్ 1894వ సంవత్సరంలో ఆ విధంగా చెబితే, అది ఇంగ్లాండ్లో ఫాలో అయ్యారు కానీ భారతదేశంలో దాన్ని అమలు చేయలేదు. అప్పుడు గనక అమలు చేసింటే ఈ వక్ఫ్ ప్రాపర్టీలన్నీ కూడా అప్పటికే సమాప్తమైపోయాయి. కానీ బ్రిటిష్ వారు మనకు తెలుసు ఏ విధంగా వాళ్ళు విభజించి పాలించడంలో వారు గొప్ప అనుభవజ్ఞులు.